సో ఫస్ట్ మనం అమృత్ పథకం గురించి స్టార్ట్ చేద్దాం నాగరాజ్ గారు. సో అమృత్ పథకం టెండర్స్లో అవినీతి జరిగిందంటారా? అంటే నిజం లేకుండానే కేటీఆర్ ఈ ఆరోపణలు చేశారంటారా? చూడండి, ఇప్పుడు వారు అబద్ధాన్ని కూడా నిజాలు చెప్పేంత వెన్నతో పెట్టిన విద్య ఈ కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్నదండి. వారు గతంలో వీరందరూ ఉద్యమకారులు కాబట్టి, ఉద్యమకారుల నుండి వచ్చిన పార్టీ కాబట్టి వీళ్ళంతా ఇప్పుడు కూడా ఉద్యమంలో చాలా చక్కగా మాట్లాడి ప్రజలతోని మెప్పు పొందినాక ఎప్పుడైతే ప్రజలు తిరస్కరించిండ్రో దాన్ని జీర్ణించుకోలేక ఇప్పుడు అబద్ధాలను కూడా నిజం చేస్తున్నారు. ఎందుకంటే నిజం నిద్ర, ఒక సామెత ఉంది తెలుగులో, నిజం అనేది నిద్రలేసేసరికి అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అనేది. సో ఇప్పుడు కేటీఆర్ చేసే వాక్యాలు, హరీష్ రావు మాట్లాడే విధానం మొత్తం కాంగ్రెస్ను ప్రజాపాలన అని చెప్పినా కూడా వారు ఎక్కడుంది ప్రజాపాలన అని దాన్ని ఒక భూతద్దంలో పెట్టి ప్రజాపాలన కాదు ఇది, ఒక్క రోజులనే మొత్తం హైదరాబాద్ సిటీ నేరాలతో నిండిపోయింది, లేకుంటే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అని ఈ విధంగా గ్లోబల్ ప్రచారం చేసేట్లా దిట్ట వీళ్ళు. సో దాంతో ఏమవుతుందంటే నిజంగా ప్రజలు కూడా అరే ఒక నమ్మే పరిస్థితి కల్పిస్తున్నారు. నమ్మితే ఇబ్బందే కదా. ఏది మేడం? ఇప్పుడు నమ్మే పరిస్థితి కల్పిస్తున్నారు అని అంటున్నారు, మరి మీరేం చేస్తున్నారు మీ సైడ్ నుంచి? మాది ట్రాన్స్పరెన్స్గా ఉంది ప్రజాపాలన, ప్రతిదీ ప్రజల ముందు చాలా నిష్పక్షపాతంగా వారికి కనపడే విధంగా పాలన చేస్తున్నాం. గడిల పాలన ఉండే ఇంతకుముందు, కనీసం అక్కడ వెళ్ళాలంటే ముళ్ళ కంచెతో ఉండే, ఒకప్పుడు సెక్రటరియట్ రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండే. ఒకసారి ఇప్పుడు చూస్తే ప్రజలు తండోపతండాలు సెక్రటరియట్కి వస్తున్నారు. ప్రజాపాలన ఏదైతే గడి ఇనుప కంచెతో ఉండేనో ఇనుప కంచె తొలగించాక అక్కడికి ప్రజలు డైలీ అక్కడ ఒక ఇద్దరు ఆఫీసర్స్ ఐఏఎస్ అధికారులను కూర్చోబెట్టి వచ్చే ఎవరైతే పిటిషన్స్ అంటే దరఖాస్తులు ఇస్తున్నారో వారి యొక్క సమస్యలతో వస్తున్నారో వాటన్నిటిని కూడా తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి వాటికి పరిష్కార మార్గం చూపెడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి బంధువులకు అమృత్ పథకంలో టెండర్స్ ఇచ్చారని కేటీఆర్ చెప్తూ ఉన్నారు, ఆధారాలతో సహా బయట పెట్టే సమయం వస్తుంది అని చెప్తున్నారు. సో మీరేమంటారు? శుద్ధ అబద్ధం అండి, అది శుద్ధ అబద్ధం. ఆధారాలు ఉన్నాయి అన్నది కూడా అబద్ధం. ఎస్, ఆధారాలు ఇంతకుముందు మా గౌరవ మంత్రి పొంగులేటి గారు ప్రెస్ మీట్లో కుండబద్దలు చెప్పినట్టు ఆధారాలతో సహా వారు అన్ని ఇచ్చారు. మీకు ఏం కావాలో చెప్పండి, అన్ని ఆధారాలు ఇస్తామని మీడియా మిత్రులకు మొత్తం ఆధారాలతో సహా ఇచ్చారు. ఇంకా ఛాలెంజ్ కూడా చేశారు, రండి మీరు ఎక్కడికి వస్తారో అక్కడ రండి, ఒకవేళ నాది తప్పు అయితే నేను తక్షణమే నా యొక్క మంత్రి పదవికి రాజీనామా చేస్తాను, ఒకవేళ నువ్వు ప్రూవ్ చేయలేకపోతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కూడా ఛాలెంజ్ చేశారు. అది అంటే దాంతో ఎంత నిబద్ధతో మా ప్రభుత్వం పనిచేస్తుందో దానికి అది సాక్ష్యం అండి.